హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టి వెంటనే డిలీట్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే, ఒక మెసేజ్ పెట్టి డిలీట్ ఫర్ ఎవరి వన్ అని చెప్పేసి డిలీట్ చేసిన వెంటనే మనకు ఇలా దిస్ మెసేజ్ వాట్ డిలీటెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది ఏం మెసేజ్ పెట్టారు, ఎలా చూడాలి అని చెప్పేసి. ఇందులో నేను ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ యూజ్ చేసినట్లయితే వారు ఏ మెసేజ్ పెట్టారు అనేది మీరు చూడొచ్చు అనమాట ఈజీగా. దానికి మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ట్రిక్ మీరు యూజ్ చేసినట్లయితే వారు ఏ మెసేజ్ పెట్టి డిలీట్ చేశారో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా, తర్వాత ఏ సెట్టింగ్ చేయాలనేది చెప్తా. ఇప్పుడు నేను ఒక మెసేజ్ అనేది చేస్తున్నా. ఈ నెంబర్కు మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ నెంబర్ అని ఇట్లా నేను టైప్ చేసి సెండ్ చేస్తున్నా. ఇది నేను సెండ్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి డిలీట్ ఫర్ ఎవరి వన్ అని చెప్పేసి నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. దీన్ని డిలీట్ ఫర్ ఎవరి వన్ ఇలా మనం డిలీట్ చేసినట్లయితే అవతల వారికి అది డిలీటెడ్ మెసేజ్లో కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, దిస్ మెసేజ్ వాస్ డిలీటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఈ వ్యక్తి ఏ మెసేజ్ పెట్టిండా అని చెప్పేసి చూడాలంటే ఇలా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఈ మెసేజ్ అనేది కనిపిస్తుంది. లేదంటే గిన సింపుల్గా ఇక్కడ మనకు వాట్సాప్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క వాట్సాప్ కు ఇక్కడ పక్కన ఏరో మార్క్ కనిపిస్తుంది. ఏరో మార్క్ మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ మెసేజ్ అయితే నేను పెట్టానో ఆ మెసేజ్ అనేది ఇక్కడ మనకు షో చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ వాట్సాప్ లో మాత్రం దిస్ మెసేజ్ వాట్ డిలీటెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అలాగే మీరు కూడా మీకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే ఏ మెసేజ్ పెట్టినరా అని చెప్పేసి చూడాలంటే ఒక చిన్న ట్రిక్ అనేది మీరు యూజ్ చేయాలన్నమాట. అది ఎలాగంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో నోటిఫికేషన్ హిస్టరీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ హిస్టరీ ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది చాలా మందికి డిజేబుల్లో ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఏం చేయాలంటే ఎనేబుల్ చేయాలి, దీన్ని ఆన్ చేయాలన్నమాట. ఇలా మీరు ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా కూడా మీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఇది మీకు ఆఫ్లో ఉన్నదనుకోండి, ఆఫ్లో ఉంటే మాత్రం కనిపించదు. ఇప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తా, తర్వాత ఇందులో వస్తుందో రావడం లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఇంకోసారి మెసేజ్ అనేది టైప్ చేస్తున్నా. టైప్ చేసి సింపుల్గా సెండ్ మీద క్లిక్ చేస్తా. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. తర్వాత దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసి డైరెక్ట్గా డిలీట్ ఫర్ ఎవరి వన్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ మెసేజ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. మనము ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ చూడండి, దిస్ మెసేజ్ వాట్ డిలీటెడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. దీన్ని మనం చూడాలంటే సింపుల్గా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీలో ఇక్కడ చూడండి వాట్సాప్ సంబంధించింది వచ్చింది కదా, ఈ పక్కన ఏరో మార్క్ కనిపిస్తుంది చిన్నది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి నౌ అంటే ఇప్పుడే అనమాట. జస్ట్ ఇక్కడ నేను మెసేజ్ పెట్టాను, వెంటనే డిలీట్ ఫర్ ఎవరి వన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఈ మెసేజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇలాగా మీరు కూడా వెంటనే చెక్ చేసుకోవచ్చు, అంటే ఆ పర్సన్ ఏ మెసేజ్ పెట్టి డిలీట్ చేశాడు అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. చిన్న ట్రిక్ మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే ఆ మెసేజ్ ఏం పెట్టారో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.